సో ఈ మూవీ వచ్చేసి స్పిరిటెడ్ అవే, డైరెక్టర్ బై మియాజాకి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే ఫిలిం అని చెప్పాలి. వాళ్ళ టాప్ 10 యానిమేషన్స్లో టాప్ 5లో ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ కూడా చెప్పొచ్చు ఇండివిజువల్ బేస్డ్. ఎందుకంటే ఇది గిబ్లీ స్టూడియోస్ అని రీసెంట్గా రన్ అయింది కదా, గిబ్లీ పిక్చర్స్. సో వాళ్ళదే దీని యానిమేషన్ తయారు చేసింది. ఇది ఒక రకమైన ట్రాన్స్డెంటల్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ అనేది. ఇంకొక కొత్త ప్రపంచంలోకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఒక విఎఫ్ఎక్స్ లేని అవతార్ మూవీ లాంటిది అనమాట. ఆ స్టాండర్డ్ మూవీ, ఎక్స్ట్రాడినరీ ఫిలిం మేకింగ్. ఒక స్టోరీ, విజువల్స్, ఈ సినిమా ద్వారా చెప్పచ్చు. విజువల్స్ ఎన్ని ఉన్నా ఎమోషన్స్ క్యారీ చేసే ఇంపాక్ట్ వేరే ఉంటుంది అనేది. ఒక ఫిలింలో మనం మోస్ట్లీ విజువల్ బేస్డ్ అంటాం, కానీ విజువల్స్ లేకున్నా కానీ హ్యూమన్ ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. సో మూవీకి హ్యూమన్ ఎమోషన్ చాలా ఇంపార్టెంట్ అనేది ఈ ఫిలిం ద్వారా మనకు తెలుస్తుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, అసలు అన్ఇమాజినబుల్, అసలు మనం ఊహించలేని స్టేజ్లో ఉంటాయి. ఒక కొత్త షేప్స్ని, కొత్త ఇమేజెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సంబంధం లేని కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం. ఇది ఒక ఫిలసాఫికల్ మూవీ నన్ను అడుగుతుంది. ఎందుకంటే ఒక కిడ్ వాళ్ళ పేరెంట్స్తో కలిపి ఒక ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళాల్సిన దారిలో కాకుండా ఇంకొక దారిలో వాళ్ళు మిస్ అవుతారు. సో దానివల్ల వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు అనేది ఫిలిం. ఇది జనరల్ నార్మల్ స్టోరీ వచ్చేసి మనకు అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అదొక రియల్ హ్యూమన్స్ మనం ఇక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం వాళ్ళని, మనం ఎంత గ్రీడీగా ఈ వాళ్ళని చూస్తూ దీంట్లోనే ఇందులో ఎలా బందీ అయిపోయాం అనేది ఈ సినిమా చెప్పే ప్రయత్నం చేస్తుంది. డైరెక్టర్ ప్రయత్నం చేశాడు అనిపిస్తుంది. జనరల్గా ఆ థీమ్ ఎక్కువ అంత క్లియర్గా కనిపించదు, కానీ చూస్తుంటే ఆ పేరెంట్స్ లాగే హ్యూమన్స్ అందరూ ఇందులో ఫిక్స్ అయ్యి మిగిలిపోవడం, రియాలిటీని చూద్దామనే ప్రయత్నం చేయకుండా మన ఏదైతే డిజైర్స్ ఉన్నాయో వాటికి ఎక్స్ట్రీమ్గా అటాచ్ అయిపోయి ఇక్కడే స్లేవ్స్ అయిపోవడం, ఈ వరల్డ్కి అటాచ్ అయ్యి ఇక్కడే మిగిలిపోవడం లాంటివి అవుతుంది అని చెప్పే ప్రయత్నం చేశాడనిపించింది. సో అంతా ఫిలాసఫికల్, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ ఫిలిం స్టోరీ, అన్ని రకాల వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే, మస్ట్ ట్రై అని చెప్పాల్సిందే. ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఫిలిం అని చెప్పాలి.